నమస్తే అన్న. నమస్తే. అన్న, శ్రీరెడ్డి గారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నెన్నో మాట్లాడినారు. మరి వాళ్ళని ఈ రోజు రీసెంట్‌గా శ్రీరెడ్డి గారిని విజయనగరం పోలీసులు అయితే అదుపులో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎంక్వైరీ కూడా చేశారు. మళ్ళీ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ పిలుస్తామంటున్నారు. అసలు ఏంటి శ్రీరెడ్డి విషయంలో? సిరెడ్డి కాదమ్మ పేరు, తొడలమ్మ రెడ్డి. ఓకే. సిరెడ్డి నువ్వు మర్చిపో. హ్మ్. తొడలమ్మ రెడ్డి. ఆ! ఎందుకు తొడలమ్మ రెడ్డి అన్నా అంటే, గతంలో ప్రజలకు గిట తొడలు చూపించింది. చూస్తారన్న తొడలు అన్నది. ప్రజలకు తొడలు చూపించింది, రాజకీయ నాయకులకు తొడలు చూపించింది, రాజకీయ నాయకులను తిట్టింది. పవన్ కళ్యాణ్ అన్నని, పవన్ కళ్యాణ్ అన్న ఫ్యామిలీని, లోకేష్ గారిని, లోకేష్ గారి ఫ్యామిలీని, ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని, ఇట్లా ఎన్నో మాటలు, అడ్డమైన మాటలు యూత్ని తిట్టింది, ప్రజలను తిట్టింది, న్యూసెన్స్ క్రియేట్ చేసింది. అసలు ఏం బూతులు ఆమె మాట్లాడిన బూతులు అయితే అబ్బా, నా జీవితంలో వినలేకపోతున్నాను. అసలు ఎందు గురించి చేసిందో, ఆ మాటలు ఎందుకు అన్నదో అసలు నాకు అర్థం కాలేదు. ఒక ఆడపిల్ల ఈరోజు జైలుకి వెళ్తుంది అంటే వెళ్తుంది, మరి నువ్వు ఏం మాట్లాడింది? ఒక ఆడపిల్ల ఏం మాట్లాడాలి? ఇవా మాట్లాడేది? తొడలు చూపిస్తుందా? ఇదే చేసేదా ఆమె? ఆమె ఆ రోజు గతంలో ఎన్నెన్ని బూతులు అన్నది, అడ్డమైన బూతులు. ఆ బూతులు వింటే నిజంగా దగ్గరుంటే నేనే కొట్టేవాడిని, అటువంటి బూతులు మాట్లాడింది ఆమె. అందు గురించి ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అదొకటిని గతంలో మనకి పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయిన తర్వాత సజ్జల రామకృష్ణ గారి పేరైతే ఆయన అయితే చెప్పారు. నాకు ఒక స్క్రిప్ట్ వచ్చేది, నేను అదే చదివేవాడినని. మరి శ్రీరెడ్డికి ఏమైనా స్క్రిప్ట్ ఏమైనా వెళ్ళిందా? అది కేవలం ఈమె నోటు ఈమె నోటి దూల ఏంటంటే, ఆ మాటలు, ఆమె చూపించే వాలకము, ఆమె పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని మాకు చూపించడం కానీ, రాజకీయ నాయకులని, పవన్ కళ్యాణ్ అన్నని తిట్టడం కానీ, ఇవన్నీ నోటి దురుస పోవాలంటే అందు గురించే ఈరోజు రెడ్ బుక్లో ఆమె పేరు గిట్ట ఉన్నది కాబట్టి జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఒకసారి జైలుకి వెళ్తే నోటి దురత తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఒళ్ళు గిట్ట తగ్గుతుంది, తొడలు ఏవైతే ఉన్నాయో తొడల రాణి గిట్ట తగ్గిపోతుంది. సో అది అంటే ఈ తొడలంటే మరి జైల్లో ఎటువంటి శిక్షణ తీసుకునే అవకాశం ఉంది? అంటే మనం చూసుకుంటే వంశీ గారిని చూసుకుంటే ఆయన జైలుకి వెళ్ళిన ఒక 20 రోజులకి ఆయన ఏమో మొత్తం మనిషి మారిపోయారు. తర్వాత ఏమో పోషాన కృష్ణమురళి గారు ఏమో ఒకప్పుడు మంచిగా ఉన్న ఆయన మళ్ళీ చేంజ్ అయ్యారు. మరి శ్రీరెడ్డికి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఒకటన్నా ఏందంటే, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పోసాని అన్నది ఇంత మూతి అయిపోయింది. మూతి ఇంత పెద్దగా ఉండేది, ఇంత మూతి అయిపోయింది ఆయన. ఈరోజు శ్రీరెడ్డి అనే ఆమె గిట ఇంత బండలాక ఇట్లా ఉంది కదా, ఇప్పుడు మంచిగా సిమ్ముగా ఏవైతే తొడలు ఇంత ఉన్నాయి కదా, ఇంత ఇంత అయిపోతాయి. ఎందుకైతే ఒక ఆడపిల్లని ఎందుకు జైల్లో వేస్తున్నంటే, వెయ్యొద్దు, వాస్తవంగా అయితే వెయ్యొద్దు ఆడపిల్లని. కాకపోతే మరి ఆమె మాట్లాడిన మాటలు ఏంది, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చింది? తొడలు చూపించడం, అడ్డమైన బూతులు మాట్లాడడం మంచి పద్ధతి కాదు కదా. అందు గురించి ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అదొకటి గతంలో పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని కూడా ఈమె వ్యాఖ్యలు అయితే చేసింది. మరి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇవి కూడా లాగుతున్నారా? ఒకటి ఏంటంటే, వీళ్ళు బా శ్రీరెడ్డిని ఏం కొట్టట్లేరు, ఎవరిని ఏం కొట్టట్లేరు. ఏదైతే రెడ్ బుక్లో రాసుకున్నారో అదే ఫాలో అవుతారు. చట్ట ప్రకారంగానే వీళ్ళు వెళ్తున్నారు తప్పితే, వాళ్ళని ఏదో బాధ పెట్టాలి, వాళ్ళని జైల్లో వేసి కొట్టియాలి, తన్నియాలని చట్ట ప్రకారంగా చట్టం దాని పని చేస్తుంది. సో చట్ట ప్రకారంగా వెళ్తుండ్రు వీళ్ళు. రెడ్ బుక్లో అది గిట్ట రాసుకున్నాడు అనుకుంటా అన్న. చట్ట ప్రకారంగానే వెళ్దాం, మనం ఎవరిని కొట్టము, ఎవరికి హాని చేయం. అందు గురించి ఈరోజు చట్ట ప్రకారంగా వెళ్తుండ్రు. సో అది మరి శ్రీరెడ్డి మీద అంటే ఇలాగా అంటే ఆమె గతంలో చాలా బూతులు అయితే మాట్లాడారు. మరి వాటికి సంబంధించి ఏమైనా అంటే రానున్న రోజుల్లో ఇలా ఎవరైనా మాట్లాడకుండా ఆమెతో ఏమైనా ప్రెస్ మీట్ గాని అంటే ఏదైనా వీడియో ఏమైనా 100% బదర్. మీరు ఆమె జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరే అంటారు నిజంగా ఎంత మారిపోయిందిరా శ్రీరెడ్డి అని. ఇప్పుడు పోసాని గారే వెళ్ళిండ్రు, చూశారు కదా, ఇంత పెద్ద మూతి ఉండేది ఇంత చిన్నగా అయిపోయింది. సో ఈరోజు వచ్చి మాట్లాడుతుండా, ఏమన్నా వచ్చి మాట్లాడుతుండా. అందు గురించే ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళ నోటి దురస, వాళ్ళ ఒళ్ళు బలుపు అదనేది తగ్గిపోతుంది. సో అది ఓకే. అదొకటిని మరి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆమె క్షమాపణ కూడా చెప్పింది. క్షమాపణ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అని కూడా మరి మాట్లాడారు. ఆమె మళ్ళీ ఎందుకని మళ్ళీ ఆమె వచ్చి లొంగిపోయింది. ఎందుకు లొంగిపోయిందంటే, నన్ను జైల్లో వేస్తారని భయం ఉంది. సో నన్ను ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కదా అని. నిజంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి అది చట్ట ప్రకారంగానే వెళ్తుంది తప్పితే ఎవరికి హాని చేస్తలేరు. ఎందుకు ఆ మాట అన్నదంటే, ఆమె నన్ను జైల్లో వేస్తారేమో, నన్ను ఇబ్బంది పెడతారేమో వీళ్ళని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడింది. ఈరోజు వాళ్ళు మాట్లాడిన గిట గతంలో, ఇప్పుడు నన్నే తిడితే, నా ఫ్యామిలీని తిడితే నేను ఊరుకుంటానా? ఊరుకోను కదా. నన్ను నా ఫ్యామిలీని తిడితే నేను ఊరుకోను కదా. సో అది ఓకే.
ఒక్క మాటలో మరి నెక్స్ట్ ఎవరు రెడ్ బుక్ లో? అంటే ఇప్పుడు శ్రీరెడ్డి, మొన్న ఏమో పోషాన్ గారు, అంతకుముందు ఏమో శ్రీనివాస్ గారు. మరి నెక్స్ట్ ఎవరు? రోజా గారు అని చాలా మంది మాట్లాడుతున్నారు, అది నిజమే? 100% అన్నారు చాలా మంది. ఉండొచ్చు, మెల్లిమెల్లిగా వస్తుంది. సో గతంలో గీట చాలా మందిని ఆ, ఈమె తిట్టడం కానీ, అంటే ఇప్పుడు లేడీస్ వరుసగా ఉన్నట్లు అయిపోతుంది. అంటే శ్రీరెడ్డి అయిపోయిన తర్వాత సో రోజక్క అని అంటున్నారు. మరి గతంలో ఎన్నెన్ని మాటలు అన్నది, ఏం చేస్తారు? మొగోడు అని ఏదేదో, జగనన్న మొగోడు అని ఏదేదో మాట్లాడింది. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మొగోళ్ళు కాదమ్మా, చూడట్లేవమ్మ నువ్వు ఎవరు మొగోళ్ళు ఎవరు ఏందనేది చూడట్లేరా? సో ఉండొచ్చు, రోజా గారిది గిట్ట నెక్స్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక మాటలో మీరు శ్రీరెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? నోటి దూల ఎక్కువ, ఈ నోటి దూల తగ్గించుకో అమ్మ, నీకు ఇప్పటికి చెప్తున్నాను, ఒక ఆడపిల్లవి చెప్పుడు మాటలు విని చెడిపోవద్దని కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న.